నల్గొండ జిల్లా నకరేకల్ ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా తొలి వెలుగు జర్నలిస్టు రఘుని అరెస్ట్. కేతపల్లి మండలం కోర్లపహాడు టోల్ ప్లాజా వద్ద జర్నలిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల సమస్యలను కవరేజీకి వెళ్తున్న జర్నలిస్టులను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలింపు. భూదాన్ భూములవి, పేదల భూములవి, తెలంగాణ గవర్నమెంట్ భూములవి మీరెందుకు ఇస్తున్నారు? ఎందుకు మీరు నెడితే మీరు ప్రజల కోసం పనిచేస్తారు, మీరు ప్రజల కోసం పనిచేస్తారు. ఏంది మీకే తెలుసు. 1900 మంది భూములు సార్. అది మీరంతా పేదోళ్ళే. 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు ఏమన్నా మంది నాకు అర్థం కాదు. ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో, ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ, మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరు ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని CCLA ఎవడంటే చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి, చెప్పండి సార్, చెప్పండి. సరే సరే చెప్పండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడేస్తే ఏమొస్తుంది?
తెలియదా ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు వాళ్ళ నువ్వు అమ్ము రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే.